20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. 2019లో ఓటమి తర్వాత జనసేన ఓటమి తర్వాత జనసేనకు 6.7 ఐ థింక్ 1% అటు ఇటు 6.8 ఐ థింక్ 6.7 అనుకుంటా ఒక్క స్థానమే రాజులు, అది కూడా వైసీపీ లాగేసుకుంది. ఓకేనా? ఏ హోదా ఉందని పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి కావచ్చు, ప్రజా సమస్యల మీద కావచ్చు, ప్రజల్లో ఉంటూ పోరాటం చేశారు. ఏ హోదాతో పోరాటం చేశారు? ఒక పార్టీ నాయకుడిగా చేశారా? ప్రతిపక్ష నాయకుడిగా చట్టసభలో మాకు ప్రతిపక్ష హోదా ఉందని చేశారా? ఈరోజు ప్రజలు నచ్చి మెచ్చి 100% స్ట్రైక్ రేటుతో 2 ఎంపీలు 21 ఎమ్మెల్యేలు పోటీ చేసి 100% స్ట్రైక్ రేటుతో ఆయనను తీసుకెళ్ళి అసెంబ్లీలో కూర్చోబెట్టారు. ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారు. ఇది ఒక అంశం. ఇంకోటి అన్నారు, చాలా ఫాలోయింగ్ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి, పవన్ కళ్యాణ్ గారికి తీసుకుంటే చాలా ఫాలోయింగ్ ఉంది, ప్రజల మద్దతు కూడా ఎక్కువ ఉంది అన్నారు. అది కూడా కరెక్టే, జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఈరోజు విజయవాడ వరద బాధితులకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు తన వ్యక్తిగతంగా 400 పంచాయతీలకు 1,00,000 చొప్పున 4 కోట్లు, 2 రాష్ట్ర ప్రభుత్వాలకు 1 కోటి సీఎం రిలీఫ్ ఫండ్ 6 కోట్లు ఇస్తే, ఇంత మీరు చెప్పిన జనాకర్షణ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ నుంచి 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒక సినీ స్టార్ 6 కోట్లు ఇస్తే, జనాకర్షణ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు ఇచ్చారు. ఇక్కడ ఎవరు గొప్ప చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు ఏవంటే అబద్ధ వాగ్దానాలు చేయలేదు. కాదంటారా? ఏది మద్యపాన నిషేధము? మద్యపానము విడతల వారీగా నిషేధిస్తాను, ఎన్నికల నాటికి మద్యాన్ని ముట్టుకుంటే షాక్ కొట్టాలి అన్నారు. ఏడగొట్టింది? ప్రజల్ని మోసం చేయడం కాదా? అరే, విడతల వారీగా మద్య నియంత్రణ చేస్తాను అంటే మా కుటుంబాల్లో వెలుగులు నిండుతాయి, మా భర్తలు తాగుడికి బానిసైన మా భర్తలంతా మారిపోతే మా కడుపులు బాగా నిండుతాయి, మా కుటుంబాల్లో వెలుగు నింపుతాయని ఆశించిన ఆడవారి జీవితాల్లో చీకటి నింపలేదా మీ ప్రభుత్వము? 100 రూపాయలు తప్పులు జరగలేదనేటువంటి విషయం నేను చెప్పాను. ఓకే, తప్పులు జరగలేదు అని చెప్పి వాదించేంత మూర్ఖుని కూడా కాదు. డెఫినెట్గా పాలన విషయంలో కొన్ని తప్పులు జరిగాయి. ఆ తప్పుల కంటే ఎక్కువ దాన్ని క్రియేట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు తప్పులు చేయడం ఒకటి, తప్పులు చేయకుండా క్రియేట్ చేయడం ఒకటి. నేను ఒకటి అడుగుతున్నాను, మీకు తెలుసన్నా, మీరు పత్రికా రంగంలో ఉన్నారు, మీరు ప్రతి ఒక్క విషయం తెలుస్తుంది. ఎక్సైజ్ పాలసీలో చంద్రబాబు నాయుడు గారు డబ్బులు దండుకోలేదా? మీకు అన్ని విషయాలు తెలుసు, రికార్డ్ కొన్ని మనం మాట్లాడచ్చు, కొన్ని మాట్లాడకూడదు. కానీ నేను ఒక స్ట్రైట్ పాయింట్ నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వంలోనే ఆదాయాలు తీసుకున్నారా, లేకుంటే అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాల్లో, చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ప్రభుత్వంలో, ఈ అబ్కారీ విధానంలో, ఈ యొక్క లిక్కర్ పర్చేస్ విధానంలో డబ్బులు సంపాదించలేదా? ప్రతి ఒక్కడు ప్రభుత్వం నడిపేటప్పుడు కొన్ని వనరులు కావాలి. సొంత వారికి డిస్టిలరీలు కట్టిపెట్టి సొంత బ్రాండ్లు తయారు చేసి ఏపీలోకి వచ్చిన వారు మద్యం తాగాలంటే అడలితే వాయమో ఏపీ మద్యం మాకొద్దురా బాబు, ఎందుకు భూమి బీరు, ప్రెసిడెంట్ మెడలు, గోల్డ్ మెడలు, 3 క్యాపిటల్స్, ఇదేంది మందురా బాబు అనే పరిస్థితి. మంచి బ్రాండ్ చూస్తామంటే ఓన్లీ జే బ్రాండ్స్. మీరు చెప్తున్నటువంటి కొన్ని విషయాలు, కొన్ని తప్పులు జరిగినటువంటి మాట వాస్తవము, దాంట్లో ఇబ్బంది లేదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఫర్ ది డిఫీట్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను 100 రూపాయలు ఇప్పుడు ఒప్పుకోకుంటే ఏం రామండి. ఇప్పుడు తప్పు చేసినప్పుడు తప్పు చేయలేదని చెప్పడం వల్ల ఏ రకమైనటువంటి లాభం జరుగుతుంది? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈస్ అ వెరీ గుడ్ యాక్ట్. ఓకే, నేను ఒక రైతును, నేను కూడా చెప్తున్నాను. బట్ దాన్ని ప్రజల్లోకి తీసుకొని పోయినటువంటి విధానం తప్పుగా పోయింది. ఏ రకంగా అయితే కొంతమంది కూర్చొని ఆయన మెప్పు పొందాలని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు పొందాలని చెప్పి ఆ ఫోటో పెట్టాలనుకోవడము, లేకుంటే అది చేయాలనుకోవడము, ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలనుకోవడము, అది రాంగ్గా పోయింది. ఎవరో చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఫాలో అవుతారు? రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాత్రం ఆలోచించారా? మీరు ఒక రైతు కదా, మీ పాస్ పుస్తకంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెడితే మీరు ఒప్పుకుంటారా? తప్పేముంది? ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకం కాదు ఫోటో పెట్టుకోవడానికి. సార్, ఒకటి ప్రభుత్వం ఇచ్చే జగనన్న కాలనీలో కావచ్చు, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలకి ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టుకోవచ్చు. మీ సొంత ఆస్తికి ప్రభుత్వం ఇచ్చే పట్టాదారు ముఖ్యమంత్రి ఫోటో పెట్టడమో, లేకుంటే ప్రభుత్వ సింబల్ పెట్టడమో. ఇప్పుడు నా ఆస్తి అయినా కూడా ప్రభుత్వ సింబల్ వేస్తుందా? ప్రభుత్వం రాజముద్ర వేస్తుందా? రాజముద్ర వేదంటే గెజిట్, ఇది నీ ఆస్తి, ప్రభుత్వం గుర్తించింది. వాళ్ళ ఆస్తి మా ఆస్తి అని చెప్పామా? జగన్మోహన్ రెడ్డి ఆస్తి అని చెప్పారా? ముఖ్యమంత్రిగా ప్రభుత్వం దానికి కస్టోడియన్ మాత్రం జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ ఆస్తులకు కాదు.
100% ఉద్దేశంలో ఎటువంటి తప్పు లేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇస్ ద బెస్ట్ యాక్ట్. ఈ రోజు కూడా నేను చెప్తున్నాం, ఈ రోజు కూడా మేము నమ్ముతున్నాం. బెస్ట్ ఐడియా నేను చెప్తున్నా కదా, దాంట్లో జరిగినటువంటి ఈ లొసుగులు కొన్ని ఇప్పుడు మీరు ఇప్పుడు దాంట్లో ఏం పెద్ద తప్పు ఉంది నాకు అర్థం కావడం లేదు. దాన్ని క్రియేట్ చేసి కొంతమంది ఆయన ఫోటోలు పెట్టుకుంటున్నాడు, మీ ఆస్తి ఆయన్నే తీసుకుంటాడు, ఈ ఆస్తి అంతా తీసుకుని పోయి తాకట్టు పెడతాడు, ఈ రకంగా చెప్పడం జరిగింది. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఈ ఎనాక్ట్మెంటు పార్లమెంట్లో ఈరోజు కూర్చున్నటువంటి బీజేపీ ప్రభుత్వం దిస్ ద బెస్ట్ యాక్ట్ అని చెప్పి సర్టిఫై చేసింది. విమర్శలు మన ఏపీలోనే వచ్చాయి. అదే చెప్తున్నా కదా, ఇప్పుడు మేము సమర్థవంతంగా ఒక విధంగా అమలు చేసే మన ఏపీలోనే కదా మరో రకంగా అమలు చేశారు. నా తండ్రి ఫోటో ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండాలి చెప్తున్నా కదా, కొన్ని తప్పు సలహాలు, ఇప్పుడు ఆ రకంగా ఎటువంటి ఫీలింగ్ అదే గాన పెట్టకుండా ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎలక్షన్స్ కు ముందు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ గెలిచిపోతారనే ఉద్దేశంతో 74 ఏళ్ల వయసున్న వృద్ధుడు అనుకో చంద్రబాబు నాయుడు గారిని ఒక మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనను తీసుకెళ్లి ఐ థింక్ 50 రోజుల పైగానే 51-57 రోజులు ఆయన జైల్లో పెట్టారే, మహాపాపం కదా అది. రాజకీయాలు నాకు కొత్త కాదు, మీకు కాదు, మీకు కొత్త కాదు. నేను జర్నలిస్ట్, రాజకీయాలు అంటే రాజకీయాలు 24 గంటలు ఒక జర్నలిస్ట్ గా రాజకీయం కొత్త కాదు. అదే నేను చెప్పేది, అంటే రాజకీయ నాయకులతో రాజకీయ కార్యక్రమాలతో మీకు కొత్త కాదు. అది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారి వయసు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఎంత 35-36 ఏళ్ళు ఉంటాయి. తండ్రి చనిపోయాడు, ఒక గొప్ప నాయకుడు చనిపోయాడు. ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు బిహేవ్ చేశారు, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ బిహేవ్ చేసింది, ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి పరిశీలించుకోవాలి. నిజంగా ఈ మాటలు చెప్పేటప్పుడు కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. 36 years వయసులో ఉన్నటువంటి ఒక తండ్రి చనిపోయినటువంటి బిడ్డ దగ్గర అమానుషంగా కూర్చొని అవినీతి చేశాడు, అక్రమాలు చేశాడు అని చెప్పి 18 నెలలు జైల్లో పెట్టారే. నేను అడుగుతున్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ను, మిమ్మల్ని ఎన్ని వందల సంవత్సరాలు జైల్లో పెట్టాలా, లేకుంటే గుండె విప్పి లేదు కాదు గుండె విప్పి మీరు చెప్పండి, అవినీతి కార్యక్రమాలు మీరు చేయలేదా? తెలుగుదేశం పార్టీ అవినీతికి దూరంగా ఉందా? లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అవినీతి తావులేనటువంటి పరిపాలన చేశారా? ఆత్మశుద్ధి చేసుకొని చెప్పండి. మీలో అవినీతి ఉండేటప్పుడు, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్టీలో అవినీతి ఉండేటప్పుడు, అవినీతి ఈజ్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అనేటప్పుడు ఒక వ్యక్తిని తీసుకొని 36 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి తండ్రి చనిపోయినటువంటి వ్యక్తిని తీసుకొని 18 నెలలు మీరు చేసినటువంటి క్రూరమైనటువంటి చేష్టలు బాధకరంగా లేవా? చట్టసభల్లో కాదు, 75 సంవత్సరాలు ప్రభుత్వాన్ని అంతా అనుభవించి డబ్బులన్నీ సంపాదించుకొని ముసలి వైపులో నీకు ఒక 40-50 రోజులు జైల్లో ఉండాలంటే నీకంత బాధ ఉండేటప్పుడు 36 సంవత్సరాల్లో తండ్రి చనిపోయినటువంటి బాధలో ఉండేటువంటి వ్యక్తిని కూర్చొని ఆయన పాపులారిటీని తట్టుకోలేక, జనంలో ఆయనకున్నటువంటి సపోర్ట్ తట్టుకోలేక ఆయన వస్తే మీకు ఎక్కడే కానీ స్థానం ఉండదని చెప్పి మీరు పడినటువంటి కుట్రలు, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ పడుకొని ఆయన మీద పడినటువంటివి, ఇవన్నీ కరెక్టా? సతీష్ గారు ఒక్క నిమిషం, నేను కూడా ఒప్పుకుంటా. ప్రభుత్వము తీసుకున్న విధానపరమైన అంశాలను అప్పటి వరకు చట్టసభల్లో లేని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి ఆ పైన కేసులు పెట్టి లోపల పెట్టడం తప్పే, అది చట్టం చూసుకుంటుంది, చట్టం చూసుకుంటుంది. కానీ ఈరోజు 74 ఏళ్ల వయసున్న చంద్రబాబు నాయుడు గారిని అకారణంగా ఏదో స్కిల్ డెవలప్మెంట్ కేసు అని, ఆ కేసులో బెయిల్ వస్తుందని, లిక్కర్ పాలసీ మీద మళ్ళా అనవసరమైన ఒక కేసు పెట్టించి బెయిల్ వస్తే బయటకు వస్తాడని మళ్ళీ ఇంకొక కేసు పెట్టించి ఆయన జైల్లోనే మగ్గేలా చేయడం ఎంతవరకు కరెక్ట్? రాజకీయ క్షేత్రంలో తేల్చుకోవాలి కానీ జైల్లోకి పంపించడం, నిన్ను పంపించారు కదా, నన్ను పంపించారు కదా, నేను పంపించాలనే కసి పెట్టుకుంటే ఎలా మార్పు వస్తుంది? నువ్వు చేసావు, నేను చేశాను అనేది కాదు. నువ్వు చేసావు, ఓకే, నువ్వు నన్ను చేసావు, చట్టం చూసుకుంటుంది, ప్రజలు చూసుకుంటారు. సరే, నువ్వు ప్రజాక్షేత్రంలో నాతో తలపడి అనుకోవాలి కానీ చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? 100కి 100 మనం అందరం కూడా ఆలోచన చేయాల్సింది, నిజాయితీగా ఆలోచన చేయాలి. రాజకీయాలు నడపడం, అవినీతి లేకుండా నడపడం సాధ్యమవుతుందా? ఈరోజు ఏదైనా పార్టీ లెట్ మీ కంప్లీట్. మీరు ఒకసారి మీరు ప్రశ్న ఇచ్చిన తర్వాత దయచేసి నేను చెప్పినంత వరకు ఓపిక విన్నారు. మీరు అడిగారు, నేను చెప్తున్నా, లెట్ మీ కంప్లీట్ తర్వాత అడగండి. మీరు అడిగారు, నేను చెప్పిన తర్వాత, నేను కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు సప్లిమెంట్స్ ఎన్నైనా మీరు వేసుకోండి, చెప్పండి. ఈ రోజు ఉన్నటువంటి పార్టీల్లో, దేశంలో ఏదన్నా పార్టీ అధికారంలోకి వచ్చింది జస్ట్ ఆన్ ది ఇష్యూ ఆఫ్ కరప్షన్ లేదు, నీతివంతమైన పాలన ఇస్తా అని చెప్పి వచ్చి అధికారంలోకి వచ్చింటే
ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటి. ఈరోజు ఆ పార్టీ నాయకులు సైతం, దాని లీడర్ సైతం ఈరోజు ఇంకా జైల్లోనే ఉన్నాడు అవినీతి కేసులోనే. అంటే అవినీతి జరగకుండా ఈ యొక్క ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండేటప్పుడు అధికారంలో కానీ రాజకీయాలు చేసే ప్రతి ఒక్క పార్టీకి కొన్ని వనరులు సమకూర్చడం అవసరమైపోయింది. ప్రతి ఒక్క పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు, అన్ని పార్టీల్లో కూడా అవినీతి అనేది ఉండేదనేది వాస్తవం. మరి అటువంటి అవినీతి ఉండేటప్పుడు 36 సంవత్సరాలు వయసు తండ్రి కోల్పోయినటువంటి వ్యక్తి మీద మాత్రమే ఆ రోజు పెట్టి 18 నెలలు జైల్లో పెట్టినప్పుడు కసి అనేది ఆటోమేటిక్గా పెరుగుతుందే, పెరగదా? నువ్వు చెప్పు, ఒక యుక్త వయసులో ఉండేటువంటి అతను పడినప్పుడు ఈరోజు నీకు 57 రోజులు జైల్లో ఉంటే నన్ను జైల్లో పెట్టారు, మా నాయన జైల్లో పెట్టారు, ఎందుకు ప్రపంచం అంతా మునిగిపోయినట్టు మాట్లాడుతున్నారే. అవినీతి మీరు చేయలేదా? అవినీతికి మీరు దూరమా? మీరు ఏ కార్యక్రమం అవినీతి చేయలేదా? రండి, ప్రతి ఒక్క కార్యక్రమంలో ఇంక్లూడింగ్ ట్రాన్స్ఫర్స్ దగ్గర నుంచి ఈ ప్రభుత్వంలో చేతుల్లో డబ్బులు మారుతున్నాయా లేదా? గతంలో జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. గతం పక్కన పెట్టు, ఈ గడిచిన 3 నెలల్లోంచి చెప్పండి, ఏ కార్యక్రమం అవినీతి లేకుండా జరుగుతుంది? ఏ కార్యక్రమంలో మీరు కూర్చొని డబ్బులు లేకుండా జరుగుతుంది? ఏ కాంట్రాక్టులు డబ్బులు లేకుండా పోతుండే? ఏ లీడరు ఈరోజు కూర్చున్నటువంటి స్థానికంగా మీరు కూర్చొని మాట్లాడితే ఎంత దారుణంగా తయారైపోయిందంటే, స్థానికంగా ఉన్నటువంటి కొత్తగా గెలిచినటువంటి నాయకులు ఇది మా ఏరియా, ఈ ఏరియాలో జరిగే ప్రతి ఒక్కరూ మా కప్పం కట్టాలనేటువంటి విషయం. మీరు ఒకసారి జిల్లాలోకి పోండి, నియోజకవర్గాల్లో పోయి కూర్చొని మాట్లాడండి. వ్యాపారస్తులు సైతం ఇంతకుముందు ఎప్పుడూ లేదు. ఏదన్నా కూర్చొని ఉంటే గవర్నమెంట్ దగ్గర ఏదైనా లాభం పొందేవాడు కూర్చొని ఇచ్చేవాడు, కానీ ఆడినటువంటి రియల్ ఎస్టేట్ వాడు చేస్తే నాకు కప్పం కట్టాలి, బ్రాందీ షాపులు ఉంటే కప్పం కట్టాలి, వ్యాపారాలు చేసుకుంటే కప్పం కట్టాలి. ఈ రకంగా భయానకరమైనటువంటి వాతావరణం. ఈ కారణం చాలు ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఓడించేదానికి మీరు స్థానికంగా పోయి మాట్లాడి మీకు తెలుస్తుంది, నేను చెప్పేది కాదు. పులివెందుల్లో మీరు చూసారో లేదో 2 లోడ్ల లిక్కర్ దొరికింది. ఏ ధైర్యంతో దొరికింది? ప్రభుత్వంలో అంత నిజాయితీ ఉండి ప్రభుత్వం చాలా కట్టుదిట్టంగా వాళ్ళ యొక్క పనులు అమలు చేసినట్టయితే పులివెందుల్లో ఈరోజు ఏ ధైర్యంతో 2 లారీ లోడ్ల మద్యం దొరికింది మీరు చెప్పండి నాకు. అన్ని ప్రాంతాల్లో ఏదైతే డంపులు ప్రభుత్వం తీసుకొని పోయి డంపులు చేశారో ఆ డంపులంతా దోచేసుకున్నారు. ఇది మా హక్కు అన్నట్లు ఎవరు మాట్లాడుతున్నారు దీంట్లో? కాబట్టి అవినీతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడము, అతన్ని లోపల పెట్టడము మానసికంగా ఒక రకమైనటువంటి బాధ అనుభవించినాడు. కాబట్టి వీళ్ళకు కూడా చెప్పాలా, వీళ్ళ అవినీతి పనులు కాదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.